ఖర్గే కూడా ఈ విషయంలో ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీ ఆయన కేజ్రీవాల్ మా వాళ్ళలో 7కి బీజేపీ వల్ల ఒక్కో ఎమ్మెల్యేకి 25 కోట్లు మద్యం కుంభకోణంలో నన్ను అరెస్ట్ చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే మద్యం కుంభకోణం చేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎంత అమాయకంగా నటించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ మఫ్లర్ వేసుకొని రెనాల్డ్స్ పెన్ పెట్టుకొని లోక్పాల్ అనేటువంటి బిల్లు పేరు మీద జనంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత విలాసమైనటువంటి భవనాల్లో ఉండి నేను కాన్వాయ్ ఏర్పాటు చేసుకోను, నేను వ్యాగనర్ కార్లనే పోతా, నేను చిన్న కార్లనే పోతా, నేను చిన్న డబుల్ బెడ్రూమ్లే ఉంటా అని చెప్పినటువంటి వ్యక్తి ఆ తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చినా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితితోటి స్వయంగా నీ ఉప ముఖ్యమంత్రి నీ మంత్రి మద్యం కుంభకోణంలో జైల్లో శిక్ష అనుభవిస్తుంటే అవినీతికి తావలేదని చెప్పేసి కాంగ్రెస్ కూటమిని అవినీతి వేలుతుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అవినీతిలో పుట్టిరని చెప్పేసి నీవు భయపడి అదే కాంగ్రెస్తో జత కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఒక చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యావేత్త విద్యావంతుడు పాపం దేశ రాజకీయాలను మలుపు తిప్పుతాడు మారుస్తాడని చెప్పి అక్కడ భగవంత్ మాన్ లాంటి ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ కేజ్రీవాల్ స్వయంగా తన విలాసాల కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినటువంటి వ్యక్తి. అయితే వాళ్ళు ఖర్చు చేసుకోవద్దంటే చేసుకోవచ్చు, కానీ చెప్పేటప్పుడు ఈ మాటలు చెప్పకూడదు. ఈ మాటలు చెప్పి నేను చిన్నగా ఉంటా, నేను చినిగిపోయిన బట్టలు వేసుకుంటా, అరిగిపోయిన చెప్పులు వేసుకుంటా, రెనాల్డ్స్ పెన్ పెట్టుకుంటా, నెత్తికి నూనె పెట్టుకుంటా అని చెప్పి అదే మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ విషయాలను పక్కకు పోయి కాంగ్రెస్ అవినీతిలో ఉంది, వాళ్ళంతా కూడా ఒకే కూటమిలో ఉన్నారు, ఎంత దానం అంటే లుచ్చా లఫంగాలు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళ దగ్గరికి పోయి జతగట్టాల్సినటువంటి దీనమైనటువంటి పరిస్థితిలో ఉండి ఇప్పుడు ఆ మద్యం కుంభకోణంలో ఎక్కడ అరెస్ట్ అయ్యి జైలు పోతాడనేటువంటి భయంతో మా ఎమ్మెల్యేలను కొంటురు. కొనేటోళ్ళు ఉంటే 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీకి కొనేది అయిపోయేది ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చేటోళ్ళు, మూడోసారి కూడా గెలిచినా కూడా సపరేట్ కూర్చున్నారు కదా. అంటే కేవలం ప్రజల్లో ఒక సింపతి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నాడు. కానీ తన ఏదైతే ఆశ పెట్టుకొని దేశ ప్రజలంతా అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆశాదీపం అనుకున్నారో ఆయన ఆశాదీపం కాదు, ఆరిపోయే దీపం అనేటువంటిది మాత్రం స్పష్టంగా దీంట్లో కనబడుతుంది.